టాలీవుడ్ రికార్డులను చాకచక్యంగా తస్కరించే టాలెంట్ జూనియర్ ఎన్టీఆర్ సొంతం. అందుకు మాసీ ఎగ్జాంపుల్ యమదొంగ సినిమా. ఎన్టీఆర్ స్టామినాను మ్యాచ్ చేసే సరైన కథ దొరికితే బాక్సాఫీస్ దగ్గర ట్రాఫిక్ ఎలా ఉంటుందో అనటానికి యమదొంగ సినిమా ఒక అదిరే ఉదాహరణ. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఇప్పుడు తారక్ పుట్టినరోజు సందర్భంగా మళ్లీ విడుదల కానుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగం కానున్న రిలీజ్ సినిమా ఫుల్ డీటెయిల్స్ ఏమిటో ఈ వీడియోలో చూసేయండి. ఈ మధ్య టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైన విషయం తెలిసిందే. ఏదైనా హీరో బర్త్డే వస్తుందంటే చాలు సెలబ్రేషన్స్ తో పాటు సదరి హీరో సూపర్ సినిమాలని రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి కిక్కిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్టీఆర్ బర్త్డే రానుండగా ఈ సందర్భంగా ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారట. 2007లో విడుదలైన సోషియో ఫ్యాంటసీ చిత్రంలో మోహన్ బాబు, ఆలీ, మమతా మోహన్ దాస్, ప్రియమణి, నవనీత్ కౌర్, మాస్టర్ శ్రీసింహ నటించారు. మోహన్ బాబు యముడిగా, ఎన్టీఆర్ మనవడిగా అదరగొట్టేశారు. ఇందులోని సాంగ్స్ కూడా సూపర్ హిట్. ఎన్టీఆర్ బర్త్డే మే 20వ తేదీ కాగా ఈ సందర్భంగా యమదొంగ సినిమాను మే 18వ తేదీనే రిలీజ్ చేస్తున్నారు. ఆ రోజుతో పాటు 19, 20వ తేదీలలో కూడా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తుంది. యమదొంగగా ఎన్టీఆర్ హంగామా థియేటర్లలో ఆ 3 రోజులే ఉంటుందని అనుకుంటే పొరపాటు పడినట్టే. ప్రేక్షకుల ఆదరణను బట్టి ఈ మూవీని కంటిన్యూ చేసే ఛాన్సులు కూడా లేకపోలేదు. ఈ విషయాన్ని మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ తెలియజేసింది. మైత్రి అధినేత చెర్రీ, ఊర్మిళ నిర్మాతలు కాగా రమా రాజమౌళి సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. యముడి పాత్రలో మోహన్ బాబు చేస్తేనే సినిమా చేయగలనంటూ రాజమౌళి పట్టుబడ్డాడు. యముడికి ఎన్టీఆర్ కు మధ్యలో యమలోకంలో సాగే డైలాగులు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో అలరిస్తూ ఉంటాయి. భవిష్యత్తులో కూడా ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా యమదొంగ సినిమా ప్రింట్ 8Kలో రీస్టోర్ చేశారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 4Kలో స్పెషల్ షోస్ వేయడానికి రెడీ అయ్యారు. ఏపీ, తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ఈ సినిమా మళ్లీ విడుదల కానుంది. కొత్త వర్షన్లో విడుదల కానున్న యమదొంగ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.